తీసిగా బయట అవసరం లేదని చెప్పు. అండ్ 6 ఈ 3 కోచెస్ డిరైల్ అయ్యాయి. ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఆల్రెడీ వాకింగ్ స్పీడ్ లో ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ పెద్ద లేదు. బట్ జూపిటర్ జరుపుకున్నది ఆ టైంలో ఒక 3 కోచెస్ డిరైల్ కావడం వల్ల ఎవరైతే ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ డోర్ దగ్గర ఉన్నారో మైనర్ ఇంజూరీస్ వచ్చాయి. ఇప్పటివరకు దే ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్. ఓన్లీ 6 ప్యాసింజర్స్ ఇప్పటివరకు ఇంజూర్ అయ్యారండి. వాళ్ళని మా హాస్పిటల్లోనే ట్రీట్ చేస్తున్నాము. అండ్ ఇప్పటివరకు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. మిగతా ఎవరికి ప్యాసింజర్స్ ఎలాంటిది కూడా ఇంపాక్ట్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆల్రెడీ సికింద్రాబాద్ లో డిబోర్డ్ అయిపోయారు. ఎవరైతే లాస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారో నాంపల్లి వాజ్ అట్ లాస్ట్ స్టేషన్. ఇప్పుడు వాళ్ళని కూడా ఎవరైతే 6 మెంబర్స్ ఇంజూర్ ఉన్నారో వాళ్ళని కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నామండి. యాజ్ ఆఫ్ నో నథింగ్, అందరికి మైనరే ఉంది అండి. బట్ మా సైడ్ నుంచి మళ్ళీ కూడా త్వరలో ఒకసారి చెక్ చేస్తున్నాము టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి సేఫ్. నిర్లక్ష్యం ఇంకా ఇది అన్ని ఏం చెప్పాలన్నా కూడా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తామండి. మీకు తెలిసినట్లు నాంపల్లి టెర్మినల్ స్టేషన్ కాబట్టి ఇందాక చెప్పిన డెడ్ కంటే ముందు ఆపేది ఉండే. జస్ట్ దాని గురించి ఓవర్షూట్ కావడం వల్ల ఈ డిరైల్మెంట్ అనేది అయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వర్క్ మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ దట్ ఇస్ ఇప్పుడు ప్యాసింజర్స్ మొత్తం డిబోర్డ్ అయిపోయారు కాబట్టి మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి అయితే ఫాస్టెస్ట్ అవైలబుల్ టైం దాన్ని రిస్టోర్ చేసే ప్రక్రియలోనే ఉన్నారండి. ఇది ఒకసారి ట్రైన్ అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు అనలైజ్. డెఫినెట్లీ ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ఆపరేషన్ రీజన్స్ ఎవరు ఏ ట్రైన్ అయినా రీస్కెడ్యూల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రీస్కెడ్యూల్ చేస్తాము. ఇప్పుడు వన్స్ ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏవైతే ట్రైన్ డీరైల్ అయిందో దాన్ని డీరైల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ పై నుంచి తీసిన తర్వాత డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైనా ట్రైన్స్ ఉన్నాయో దాన్ని ఒకవేళ వీ హ్యావ్ టు రీస్కెడ్యూల్ చేయడాన్నా లేకుంటే వేరే టైంకి మార్చాలన్నా కూడా అది కూడా చేస్తామండి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం వీళ్ళు ఇంటిమేట్. మీరు చూసినట్టు ప్రయాణం ఆల్మోస్ట్ ఒక వాకింగ్ స్పీడ్ లో ట్రైన్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రమాదం అంటే ఈ డెవలప్మెంట్ అనేది అయింది. దేర్ వాజ్ నాట్ మచ్ గ్యాప్ బిట్వీన్ ట్రైన్ ఎక్కువ దూరం ఏం లాగలేదు. ఎక్కడైందో అక్కడి వరకే స్టాప్ అయిపోయింది ఇమీడియట్లీ. అంతే అంతే ఈ బోగి ఇంజిన్ ఏం కాలేదు. ఓన్లీ 3 కోచెస్ మాత్రమే డీరైల్ అయ్యాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. కొంతమంది మనం చూడొచ్చు బ్లడ్ లో మా ముక్కుల నుంచి కూడా బ్లడ్ చాలా ఎక్కువ కారడం. అదే చెప్తున్నా అండి, ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు. బట్ ఈవెన్ అదర్వైజ్ మా సైడ్ నుంచి థరోలీ ఎగ్జామిన్ చేసి ప్యాసింజర్స్ సేఫ్ ఉన్న తర్వాతనే వాళ్ళని పంపిస్తామండి. 6 మొత్తం 6. లేదు ఇప్పటివరకు మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ మైనర్ ఇంజురీసే. బట్ ఇందాక చెప్పినట్లు అందరినీ కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేసి ప్రాపర్లీ థరోలీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ సేఫ్టీ ఇన్షూర్ చేసుకున్న తర్వాతనే మనం పంపిస్తామండి. ట్రైన్ రిజిస్ట్రేషన్ వర్క్ నడుస్తుందంటే ఫాస్టెస్ట్ ఎంత ఫాస్ట్ అయితే అంత తొందరగా రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుంది.